ఇండస్ట్రీ పీపుల్స్ కూడా, ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ కూడా పొలిటికల్గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో నెక్స్ట్ ఏపీలో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి. చూస్తూ ఉంటారా, ఫాలో అవుతూ ఉంటారు? ఏమనిపిస్తుంది మీకు మామూలుగా ఈ అన్ని ఇలా? ఏంటి గోలా అనిపిస్తుంది. ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎలానో గెలుస్తారా బ్రో, ఎందుకు కొట్టుకుంటున్నారు అబ్బా? అది కొట్టుకోవడం కాకుండా 10 మంది నీకు సఫర్ చేస్తున్నారు, అవసరం అదంతా? ఓకే, అంటే మామూలుగా మీకు చాలా ప్రతి దాని మీద చాలా అవగాహన ఉంటుంది కాబట్టి అలాంటి వ్యక్తులు సీఎం సీట్ లో ఉంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ సార్. అవునా? ఎందుకు? నాకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం కాబట్టి ఆయన అనుకుంటాను నేను. అంటే ఇష్టం వేరు, మామూలుగా ఆయన మాట్లాడే దాంట్లో చాలా మందికి హెల్ప్ చేస్తారు అన్నట్టే ఉంటది తప్పించి ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టినట్టయితే నాకు అనిపించలేదు. సో ఆయన అయితే కొంచెం చాలా మందికి హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఆయన పెయిన్స్ చూసారు, చాలా టైప్ ఆఫ్ స్ట్రగుల్స్ చూసారు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు అనిపిస్తుంది. ఫాలో అవుతుంటారా ఆయన్ని ట్విట్టర్ కానీ లేకపోతే ఇన్స్టాలో కానీ? ఎప్పుడైనా చూస్తూ ఉంటారా ఆయన చేసినవి? వీడియోస్ చూస్తూ ఉంటారు. స్పీచెస్ ఇష్టమా బాగా? వింటూ ఉంటారా? వింటూ అంటే ఆయన మాట్లాడేది నాకు వే నచ్చుతుంది, లైక్ ఆ బేస్ అవ్వచ్చు, ఆయన కన్వే చేసే వే అవ్వచ్చు, బాగుంటుంది. కలిసారా ఎప్పుడైనా ఆర్టిస్ట్ గా? ఒకసారి కలిసా. ఎక్కడ? లైక్ ఒక మూవీ ప్రమోషన్ టైంలో కలిసాం. ఓకే, బట్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నా. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఆయన అంత బాగా రిసీవ్ చేసుకుంటారని. లైక్ మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు మా అంటే, పేరెంట్స్ తో ఉండాను అనుకున్నా అంటే ఇలా వేసి డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అవునా? విషయార్థం చెప్పారా నాకు ఒక్కడికైనా? ఎవరికి చెప్పారు? అవునా? సూపర్, ఎక్స్క్లూజివ్ అన్నమాట మన దాంట్లోనే. లేదు, నాకు పవన్ సార్ అంటే చాలా ఇష్టం, బట్ ఎక్కడ నేను రివీల్ చేయను, బట్ ఒక మనసులో ఉంటుంది అనమాట. ఓకే, డన్. మనిష గారు చాలా అంటే, సో బేసిక్గా మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు కానీ లేకపోతే మిమ్మల్ని మీతో మాట్లాడేటప్పుడు కానీ ఎందుకు భయం వేసిందా? భయం అయ్యేది నాకు. అంటే బేసిక్గా నేను టెన్షన్ వచ్చిందా? టెన్షన్ కూడా కాదు, మరేమొచ్చింది అంటే ఏం మాట్లాడాలి ఏంటి అనేది ఒక చిన్న ఎలా వెళ్తుంది ఎలా వెళ్తుంది ఫ్లో అనేది ఒకటి. బట్ మా ఊళ్ళు ఉంటారు కదా ఇక ఫ్రెండ్స్, మనిష జాగ్రత్త అని చెప్పేసి ఇది సరే, కానీ మన జాగ్రత్త. వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయడం కాదు, నేను చాలా మందిని నేను ఇంటర్వ్యూ చేశాను కదా, అందుకని భయపడ్డా. అందుకే భయపడి ఉంటారు. అలాంటి విషయంలో కోపం వస్తుంది మీకు? ఎలాంటి విషయాల్లో కోపం రాదు, కోపం రావాల్సిన అవసరం ఏముంది? ఏదైనా వాళ్ళు అడిగితే దాన్ని మన వేటని మనం చెప్తే చాలు. ఓకే, కోపం తెచ్చుకోవాలంటే తర్వాత కెమెరా కట్ చేసాక అప్పుడు కోప్పడచ్చు. తేడాగా ఉందండి. ఓకే, అండ్ ఫైనల్ గా సో మీ లైఫ్ అంటే ఇలా వెళ్తుంది, ఓన్లీ యాక్టింగ్ వరకేనా లేదా డైరెక్షన్ ఇలా కూడా ఏమన్నా అనుకున్నా? చాలా అనుకుంటాం, ఏంటో తెలియదు కానీ ఒక సాంగ్ వచ్చేటప్పుడు కూడా ఆ స్టెప్ దానికన్నా మనమే బాగా చేద్దామని మైండ్ లో చాలా స్టెప్స్ వస్తాయి, కానీ కెమెరా ఫ్లోర్ మీదకి మైండ్ లో వస్తాయి, ఫ్లోర్ మీదకి రాదు. ఒక సాంగ్ ప్లే అవుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో నేను ఎన్ని స్టెప్ వేస్తుంటానంటే ఫ్రంట్కి వచ్చేటప్పుడు ఒక స్టెప్ రాదు. సో అలానే డైరెక్షన్ కూడా అలాగే డైరెక్షన్ కూడా లేదు. కానీ ఒక హిందీ సీరియల్ లో ఒకటి ఉంటుంది, ఆ సీరియల్ తెలుగులో నేనే హీరోయిన్ గా చేయాలని మాత్రం చాలా ఉంది నాకు. ఏం సీరియల్ అండి అది? బేహద్. ఏంటిది? బేహద్. ఓకే, హిందీ సీరియల్, సోనీలో వచ్చేది. హీరోయినే విలన్. హీరోయినే విలన్. మీకు బాగా విలన్ అనేది వెంటాడుతున్న ఎమోషన్ అనుకుంటా. నో, యాక్చువల్లీ చాలా మంది అంటారు కానీ విలన్ గా చేయాలంటే చాలా షేడ్స్ ఉండాలి. పాజిటివ్ షేడ్ కూడా అంత ఈజీ కాదు, గ్లిజరిన్ పెట్టుకుని అంత ఏడవాలంటే అంత ఈజీ కాదు. నేను పాజిటివ్ కూడా చేశాను, బట్ విలన్ అంటే చాలా టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటుంది, యాక్టింగ్ స్కిల్ పెరుగుతుంది. సో సూపర్. అయితే అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి అన్నమాట అలాగా. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అయితే డైరెక్షన్ చేయాలి. తర్వాత మా ఆయన ఒప్పుకుంటే అప్పుడు మా ఆయన డబ్బులు పెడితే అప్పుడు ప్రొడ్యూసింగ్ చేసి సీరియల్ చేస్తాను. నాకు కూడా అండి, మా ఆవిడకి ప్రొడ్యూస్ చేసి ఒక ఉత్తమ నటిగా తీర్చిదిద్దాలి. ఆటోమేటిక్ గా వస్తుంది. డబ్బుదే ఉన్నాడు ఇప్పుడు కాబట్టి రేపు వస్తుంది. రేపు ఎప్పుడు వస్తుంది? రేపు వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా విషయాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా క్లియర్ కట్ గా సమాధానం చెప్పారు. అండ్ ఇక్కడి నుంచి అయినా మీ లైఫ్ లో ఆ ట్రాజడీ లేకుండా చాలా హ్యాపీగా. సో బాయ్ ఫ్రెండ్ చెప్తున్నా, గెట్ రెడీ. ఉన్నారు ఇప్పుడు? లేరు కదా? ఎక్సా ఉన్నారు. ప్రెసెంట్ ఉన్నారా?
ఓకే చూస్తున్నావా పులిహోర బొక్క ఎవరో ఒకరు ఉంటారు కదా. ఓహో ఎవరో ఒకళ్ళు ఉంటారనా ఓకే యాక్చువల్లీ ఒక అబ్బాయిని రివీల్ చేసే ప్రయత్నంలో ఉన్నాను. సో చూద్దాం, వెరీ సూన్ అవునా రివీల్ చేసేద్దాం. ఇన్స్టాలో పెట్టేస్తారు అయితే ఇన్స్టాలో పెట్టను, షోలోనే పెట్టేస్తా. డైరెక్ట్ షో ఏదో ఒక షోలో పెట్టేస్తారు. యా, శ్రీదేవి డ్రామా కంపెనీలో పెట్టండి పెళ్లి చేస్తారు ఓకే అప్పుడు మీరు కూడా రావాలి, మా ఇద్దరికి ఇంటర్వ్యూ చేయాలి. వద్దండి నేను అది చూసి నేను తట్టుకున్నా. అప్పుడు మీ ఇద్దరికి నేను కాంపిటీషన్ పెడతాను, ఎవరు విన్ అయితే వాళ్ళే. ఓహో అదొకటి ఉందా ఏంటి యా, యా. ఓకే చాలా ఆప్షన్స్ ఉంటాయి చాలా మన దగ్గర. పగడ్బందీగా ప్లాన్ చేశారు మన మీరు. దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎలాగైతే సరదాగా ఉన్నారు మీ లైఫ్ లాంగ్ అలాగే హ్యాపీగా ఉండాలని చెప్పేసి. అయ్యా, మళ్ళీ నా బాయ్ ఫ్రెండ్ సీరియస్ తీసుకుంటాడేమో. కాదు, జస్ట్ ఫన్ కి అన్నా, నువ్వు కూడా కాంపిటీషన్ రాని ప్లీజ్. నిజంగానే ఏం అర్థం కావట్లేదు, ఆవిడ ఉన్నానంటున్నారు, చూసేవాడు బాయ్ ఫ్రెండేగా అంటున్నారు, ఇద్దరికి కాంపిటీషన్ అంటున్నారు. ఓరే మీ దొంపల దగ్గర మీరెక్కడ దొరికారా నాయన అన్నట్టు. ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే అది రండి, ఉన్నవాడు మాత్రం పోవద్దే. ఉన్న వాళ్ళు మాత్రం ఎంతమంది ఉన్నారండి బాయ్ ఫ్రెండ్స్? ఉన్నవాడు మాత్రం ఓ పోవద్దు. ఉన్నవాడు ఆల్రెడీ ఉన్నాడు కదా మళ్ళీ కొత్తడు ఎందుకు? అంటే గాలిపటం తెగిందని దారం తెగిందని. ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, అలా అని కట్ కూడా చేయకూడదు. ఓకే ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట. Yeah. ఓకే డన్. కన్ఫ్యూజ్ అవ్వండి, కన్ఫ్యూజ్ అవ్వండి, ఇంటర్వ్యూ మొత్తం కన్ఫ్యూజ్ అవ్వండి, నేను కన్ఫ్యూజ్ అయినట్టు. ఓకే నైనేష గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎన్నో Thank విషయాలకు మా you. స్టూడియోకి వచ్చి మీరు సమాధానం చెప్పారు అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఈసారి నుంచి మాత్రం సినిమాలు వదులుకోకండి. మీకు కూడా ఎవరైనా అడిగితే నా ప్రొఫైల్ తప్పకుండా భలే ఈసారి నుంచి మన ఫ్రెండ్స్ కదా ఈ రోజు నుంచి. థ్యాంక్ యూ.